నమస్కారం. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఆ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందర్నీ కలచివేసింది కదా? అవునండి, నిజంగా చాలా పెద్ద విషాదమది. లండన్ వెళ్లాల్సిన విమానం. అవును. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. అంటే చాలా ఆధునికమైన విమానం అది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందంటున్నారు. అవును. జూన్ 12, 2025న జరిగింది. ఫ్లైట్ నంబర్ AI 171 మధ్యాహ్నం 1:38కి అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. మరి టేకాఫ్ అయ్యాక? టేకాఫ్ అయ్యాక ఎందుకోగాని వెంటనే శక్తి కోల్పోయినట్టుంది. కేవలం 450 అడుగుల ఎత్తు వరకు మాత్రమే వెళ్లగలిగింది. అంతేనా? 450 అడుగులా? అంటే పైకి లేచినట్టే లేచి వెంటనే ఏదో సమస్య వచ్చినట్టుంది. అవును, సరిగ్గా అదే. ఆ తర్వాత మేఘాని నగర్ అనే ఒక ప్రాంతం ఉంది కదా, అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద కూలిపోయింది. పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే. అయ్యో! విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, అంటే 242 మంది. వాళ్లతో పాటు కింద ఆ హాస్టల్లో ఉన్నవాళ్లు కూడా, అంటే కనీసం 38 మంది అని ప్రాథమిక అంచనా. వాళ్లు కూడా చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 279 దాటింది. చాలా ఘోరం అసలు. ఇంత పెద్ద ప్రమాదంలో ఆశ్చర్యకరంగా ఎవరైనా బ్రతికి బయటపడ్డారా? ఒక్కరు. విశ్వాస్ కుమార్ రమేష్ అని ఒక 40 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు. ఆయన మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అవునా? ఎలా? విమానం కూలినప్పుడు విరిగిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదా, దాని ద్వారా చిన్న గాయాలతో బయటపడగలిగారు. కాని పాపం ఆయన సోదరుడు కూడా అదే ఫ్లైట్లో ఉన్నాడు. ఆయన మాత్రం చనిపోయారు. అదృష్టంలో దురదృష్టమంటే ఇదేనేమో. మరి ఈ విమానం గురించి, అంటే దాని వయస్సు, పైలట్ల అనుభవం లాంటి వివరాలు? ఇది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. రిజిస్ట్రేషన్ నంబర్ VTANB. సుమారు 11 ఏళ్ల సర్వీసుంది దీనికి. అంటే మరీ పాతదేమీ కాదు. మరి పైలట్లు? కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చాలా అనుభవజ్ఞుడు. ఆయనకు దాదాపు 8200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ట్రైనర్ కూడా. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ గుందర్. ఆయనకి 1100 గంటల అనుభవం ఉంది. సో అనుభవ లోపం అని చెప్పలేం. అనుభవజ్ఞులే నడిపారు. మరి దర్యాప్తు సంగతేంటి? బ్లాక్ బాక్సులు దొరికాయా? దొరికాయి. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ 2 స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అవి చాలా కీలకమిప్పుడు. వాటి నుంచి ఏమైనా తెలిసిందా? అంటే ప్రాథమికంగా ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికి ప్రాథమిక విశ్లేషణలు తేలిందేంటంటే, టేకాఫ్ అయిన వెంటనే 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయి ఉండొచ్చు అనేది బలమైన అనుమానం. అంటే డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్. 2 ఇంజన్లు ఒకేసారా? 787 లాంటి అడ్వాన్స్ ఫ్లైట్లో అలా ఎలా జరుగుతుంది? చాలా అరుదు కదా? నిజమే, అత్యంత అరుదు, అసలు జరగకూడనిది. కానీ దానికి బలం చేకూర్చే ఇంకో విషయం కూడా బయటపడింది. ఏమిటది? ప్రమాద స్థలం నుంచి దొరికిన కొన్ని వీడియో ఫుటేజ్లో స్టీవ్ ష్రేబర్ అనే ఒక ఏవియేషన్ నిపుణుడు గమనించారు. విమానం కింద నుంచి ర్యామ్ ఎయిర్ టర్బైన్, అంటే RAT అనేది బయటకు వచ్చి పనిచేస్తున్నట్టు రికార్డయింది. ర్యామ్ ఎయిర్ టర్బైన్, RAT అంటే ఏంటి? అది పనిచేస్తే అర్థమేంటి? RAT అనేది ఒక చిన్న ఎమర్జెన్సీ పవర్ యూనిట్ లాంటిది. విమానం 2 ఇంజిన్లు ఆగిపోయి మెయిన్ పవర్ పోయినప్పుడు అది ఆటోమేటిక్గా లేదా పైలట్లు మాన్యువల్గా బయటకు వదులుతారు. అది గాలి ప్రవాహంతో తిరిగి కనీస హైడ్రాలిక్ పవర్, కొంచెం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తుంది. ఓహ్! అంటే విమానాన్ని కనీసం కంట్రోల్లో ఉంచుకోవడానికి చివరి ప్రయత్నం లాంటిదా? సరిగ్గా అంతే. సో RAT పనిచేస్తోంది అంటే దాని అర్థం 2 ఇంజిన్లు ఆగిపోయాయి లేదా మేజర్ పవర్ ఫెయిల్యూర్ జరిగిందని దాదాపుగా నిర్ధారణ అయినట్టే. ఇది దర్యాప్తులో చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఇంజిన్ ఫెయిల్యూర్ వాదనకు ఇది బలమైన ఆధారం అన్నమాట. మరి ఈ ప్రమాదం బోయింగ్ 787 చరిత్రలో ఎలాంటిది? ఇదే మొదటిది. అంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు సంబంధించి ఇది మొట్టమొదటి పూర్తి నష్టం. అంటే హల్ లాస్ అంటారు కదా, విమానం పూర్తిగా పాడైపోవడం. ఇంకా ప్రాణాంతకమైన ప్రమాదం కూడా ఇదే మొదటిదే. ఇది ఖచ్చితంగా బోయింగ్కి పెద్ద దెబ్బ. మరి దీని తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే భద్రతాపరంగా? వెంటనే మన DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వాళ్లు మిగతా ఎయిర్లైన్స్ దగ్గరున్న ఇలాంటి 787 విమానాల ఇంజిన్లను తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. సహజమే. అవును. ప్రయాణికుల్లో కూడా కొంచెం ఆందోళన పెరిగింది. కొన్ని రూట్స్లో టికెట్ రేట్లు పెరగడం, ప్రయాణాలు క్యాన్సిల్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత, బ్రిటిష్ అధికారులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.
సరే, అంటే ఇప్పటివరకు మనకి తెలిసిన దాని ప్రకారం అహ్మదాబాద్ ప్రమాదానికి కారణం బహుశా 2 ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడమే అని ప్రాథమికంగా నిర్ధారణకొస్తున్నారు. దానికి ఆర్ఐటీ వాడకమే ముఖ్య ఆధారం. ఇంకా 787 చరిత్రలోనే ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం. అవును. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న ఆ విమానంలో 2 ఇంజిన్లు ఒకేసారి ఎందుకు ఫెయిలయ్యాయి? డిజైన్ లోపమా? నిర్వహణ సరిగా లేదా? లేక మరేదైనా బయటి కారణమా? నిజమే. దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే గాని ఇలాంటివి మళ్లీ జరగకుండా ఎలా ఆపాలో తెలియదు. ఇది విమానయాన భద్రత గురించి, టెక్నాలజీ విశ్వసనీయత గురించి చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలి. కరెక్ట్. ఈ విషయంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.